ఇక్కడ మీ జంజీ ఉద్యమానికి అన్ని పార్టీల వాళ్ళు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలుపుతా ఉన్నాయి. ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ అన్ని పార్టీల మద్దతు చాలామంది నాయకులు కూడా డైరెక్ట్ రాకపోయి ఇండైరెక్ట్‌గా కూడా మీకు మద్దతు తెలుపుతున్నారు చాలామంది. అవును. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కొన్ని కామెంట్ చేసిండు మీ పైన. ఈ అవును. జంజీ ఉద్యమం పైన కాక్రోచ్ జనతా పార్టీ దేశ సమగ్రతలను నాశనం చేస్తుంది అంటూ కూడా కొన్ని కామెంట్ చేసిండు. ఎందుకు అసలు పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా నేను విప్లవకారుని అంటాడు, అంబేద్కరిస్ట్ అంటాడు. ఎందుకు ఈ విషయంలో ఇటువంటి మాటలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటారు? అది భయంతో కూడిన విషయం అని చెప్పొచ్చు. భయం పట్టుకుంది. అంటే అన్ని రాష్ట్రాల్లో లీడింగ్‌లో ఉన్న పార్టీస్ అంటే ఎవరైతే ఆ బ్లాక్‌కి చెందిన పార్టీస్ ఉన్నాయో వాళ్ళందరూ భయంతో ఉన్నారు. దట్ ఈస్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. వాళ్ళ పొజిషన్‌కి, వాళ్ళ పవర్‌కి థ్రెట్ అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. సో ఖచ్చితంగా ఏదో ఒక మాటలు అంటారు, వాళ్ళు అనాలి, అనిపించాలి. ఆల్రెడీ రెస్పెక్టెడ్ పవన్ కళ్యాణ్ కూడా లైక్ ఆయన అంటూనే ఉంటారు. అవి ఆయన మాటలు కాకపోయినా ఎవరొకరు అనిపిస్తూ ఉంటారు. అది ఆయనకు అలవాటే. ఎవరొకరి కోసం మాట్లాడడం, ఎవరొకరి కోసం నిలబడడం, ఎవరొకరి ఆయన పార్టీ కాకపోయినా వేరే పార్టీ కోసం పనిచేయడం ఆయనకి అలవాటుగానే మారింది. విత్ డ్యూ రెస్పెక్ట్ ఆయన ఇంకా ఆయనకి ఏమి లైక్ ఐ డోంట్ నో హౌ హీ విల్ హ్యాండిల్ ద సిచ్యువేషన్స్ ఆఫ్ హిస్ ఓన్ పార్టీ పీపుల్. పార్టీ మెంబర్స్ కైనా కొంత దే మస్ట్ ఫీల్ ఐ మీన్ దెర్ ఈస్ నో స్టాండ్. అసలు ఏ స్టాండ్ లేదు ఆయనకి. చాలా కొన్ని వందల బుక్స్ చదివానని చెప్తాడు. ఎందుకు ఆ బుక్స్ చదివినటువంటి ఎప్పుడు కూడా మనం అది చూసి ఉన్నాం. ఎప్పుడు ఒకసారి సనాతని అంటాడు, ఒకసారి భగత్ సింగ్ వారసుని అంటాడు, ఒకసారి నేను నక్సలైట్ కావాలనుకున్నాను మా అన్నే ఆపినని చెప్తాడు. ఈ విధంగా చాలా రకాలుగా ఒక్కొక్క బహిరంగ సభలో ఒక్కొక్క ప్రెస్ మీట్ ఒక్కొక్క వాక్యాన్ని అందుకుంటాను. ఢిల్లీకి పోయిన సమావేశంలో నేను ఢిల్లీలోనే పుట్టాను, ఢిల్లీలోనే చదివాను అనలేదు. అది మరి ఆయనకి చెప్పే అడ్వైజరీ వాళ్ళు ఎవరున్నారో లేదు బట్ చాలా రాంగ్. అది ప్రజలు అది ఊరుకోరు. ప్రజలందరూ ఎప్పటికప్పుడు అనలైజ్ చేస్తూనే ఉంటారు. పిచ్చోళ్ళు కాదు ఇక్కడ ఎవరు. కళ్ళ ముందే వ్యవస్థలు కూలిపోతూ ఉంటాయి, కళ్ళ ముందే ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి, వాళ్ళు చూస్తూ ఊరుకోరు. మీరు అన్నారు ఆబ్వియస్గా, మీరు స్టార్టింగ్ పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేసినప్పుడే యువర్ సేయింగ్ దట్ మేము క్వశ్చన్ చేయడానికి వచ్చాము, మేము క్వశ్చన్ చేస్తూనే ఉంటాము, మాకు పాలిటిక్స్తో సంబంధం లేదు, క్వశ్చనింగ్ ఇస్ ద మెయిన్ పిల్లర్ అంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. భగత్ సింగ్ అన్నారు, చెగువేరా అన్నాడు. ఐ డోంట్ నో వేర్ దే ఆల్ వెంట్. సో అట్లాంటి వ్యక్తి ఇట్లా చేస్తున్నాడంటే చాలా హాస్యాస్పదంగా ఉంది, కామెడీగానే ఉంది ఇదంతా. సో అలా అంటే ఇప్పుడు ఆయన చేసిన కామెంట్కి బొద్దింకలు అన్నారు, సుమతి శతకం అన్నాడు. అది మీకే వర్తిస్తుంది. యూజువల్గా అన్ని చీమలు కలిసి ఒక పామును కొట్టినట్టు, కరిచినట్టు, చంపినట్టు చెప్తూ మీరే చెప్పారు కదా. అవును, ఇక్కడ ఉన్న చీమలు, ఆగ్రహంతో ఉన్న చీమలు, విషం చిమ్మే వ్యవస్థలు అడ్డం పెట్టుకొని విషం చిమ్మి ప్రజల మధ్య ఒక కండిషనల్గా వచ్చే ఒక ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే ఎవరైనా 100 చీమలు ఐక్యమయ్యి ఒక పామునైనా చంపడానికి రెడీగా ఉంటాయి. మనం ఏదో వైలెంట్ ఫార్మ్ ఆఫ్ స్టేట్మెంట్ చేయట్లేదు. వ్యవస్థలు బాగాలేవు, వ్యవస్థల్లో మార్పులు రావాలంటే ఖచ్చితంగా మనము ప్రజలందరూ ఐక్యంగా అయ్యి ప్రశ్నించాలి. దట్స్ ఇట్. ప్రశ్నించడం కోసం ఈ రాజ్యాంగం ఉంది. నేను చెప్తున్నా కదా, ద బేసిక్ ఫండమెంటలిజం ఈస్ దట్ క్వశ్చనింగ్ ది సిస్టమ్స్, క్వశ్చనింగ్ ద పీపుల్ who are admiring, I mean the people who are administrating the whole, all the course through legislation ద్వారా, చట్టసభల ద్వారా ఈ ప్రాసెస్ అంతా, ఈ కోర్ ప్రాసెస్ అంతా హ్యాండిల్ చేసిన హెడ్డర్స్ని మనము క్వశ్చన్ చేస్తేనే కింద ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ నుంచి అయినా కానీ, క్లర్క్ వర్క్ అయినా కానీ చిత్తశుద్ధిగా పనిచేస్తారు. అప్పుడు ఇలాంటి వాట్సాప్లు కావు కదా, టెలిగ్రామ్లు కావు కదా, దేన్ని బ్యాన్ చేయవసరం లేదు. మనం అది చెప్తున్నాము. మీరు సక్రమంగా పనిచేస్తే ప్రజలు కూడా సక్రమంగా మీకు మద్దతు ఇస్తారు. అదే చెప్పాలనుకుంటున్నాను. ఓకే, మీరు హైదరాబాద్లో మనం ప్రోగ్రామ్ పెట్టినప్పుడు చాలా వేల మంది యువత వచ్చారు. యువతలో జర్నలిస్టులు వచ్చారు, అలాగే చాలా మంది సోషలిస్టులు, అంబేద్కరిస్టులు, ఇతర ఎన్విరాన్మెంట్ సంబంధించిన అందరూ కూడా వచ్చారు. సామాజికవేత్తలు అందరూ ఇక్కడికి వచ్చారు, అందరూ పాల్గొన్నారు. ఒక పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిరు, మాట్లాడారు. ఎవరికి తోచినంత పెద్ద ఎత్తున మాట్లాడారు. ప్రతి మీడియా వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అసలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది ప్రోగ్రామ్, ఎంత ముందుకు వెళ్ళబోతుందని చెప్పి. కానీ కొందరు లేడీ జర్నలిస్ట్ కూడా అక్కడికి వెళ్ళి వాయిస్ తీసుకునే క్రమంలో విప్లవశ్రీ కావచ్చు, లేకపోతే తులసి చంద్ లాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క బట్టల్ని చేంజ్ చేసి, మార్పింగ్ చేసి, ఫేస్బుక్ లో ఫోటోలు పెట్టి రకరకాల కొంచెం నీచ పదజాలంతో కొన్ని పదాలు మాట్లాడుతూ సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తా ఉన్నారు ఆ ఫొటోస్. మీరు కూడా చూసుంటారు ఆ ఫొటోస్. ఎట్లా చూడొచ్చు అసలు? ఎందుకు ఈ రకంగా, ఎందుకు ఈ వ్యక్తులంతా కూడా అందరూ ఈ బహుజనవాదులే, అందరూ కూడా కొంచెం ఏదో ఒక ఐడియాలజీతో పనిచేస్తున్న వ్యక్తులు, ఎందుకు సోషల్ మీడియా యుద్ధం ఎందుకు అసలు వాళ్ళపైన? వాళ్ళని డైరెక్ట్గా ఎదుర్కోలేక ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు. మా నోటీస్కి వచ్చింది ఆ విషయం. అది మేము చర్చించాం కూడా ఫ్రెండ్స్తో. అది మోరల్గా అది చాలా ఇమ్మోరల్, ఐ మీన్ ఇమ్మోరల్ థింగ్. అది కరెక్ట్ కాదు మోరల్గా. విప్లవశ్రీ లాంటి వాళ్ళ మీద కూడా ఇట్లాంటివి జరుగుతున్నాయి అంటే చాలా, వాళ్ళ ఐడియా ఎట్లా దిగజారిపోయిందో, వాళ్ళ నైతికంగా ఎంత లెవెల్స్లో ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. పాపం కష్టపడి చదువుకుంటూ ఇంత దూరం వచ్చి ప్రజల కోసం పనిచేస్తూ ప్రజల్లో అసమానతలు ఉన్నాయని ఒక ప్రశ్నిస్తున్న ఒక జర్నలిస్ట్ మీద కూడా మీరు ఇంత కషాయపు తీరుని చూపిస్తున్నారంటే, ఇంత విషం చుమ్ముతున్నారంటే అది మిమ్మల్ని ఎవరు మార్చలేదు అంటున్నాం.
కాకపోతే మీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాం మేమందరం. మీకోసం పనిచేస్తున్నాం. ఈ వ్యవస్థల కోసం పనిచేస్తున్నాం. మీరు నిజంగా డైరెక్ట్గా కాకపోయినా కానీ ఈ ప్రజల్లో మార్పు, ఈ వ్యవస్థలో మార్పు, రాజ్యాంగ విలువలు ముందుకు తీసుకెళ్లాలని మేము ఉన్నాము. మీరు వస్తే రండి, లేదంటే వదిలేయండి. కానీ ఇట్లాంటి మా జర్నలిస్టులు కానీ, మా యాక్టివిస్టులు కానీ వాళ్ళ మీద ఇట్లాంటి ఒక విశేషాన్ని తీసుకొచ్చి, చర్చని తీసుకొని వచ్చి డిఫేమ్ చేసే క్రమంలోకి వెళ్తే ఖచ్చితంగా మీ మీద ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం. మీరు ఎంత అసలు, మీరు ఎవరు అసలు, మీకేం తెలుసు? డిఫమేషన్ అంటారు దాన్ని. ఇప్పుడు ఆబ్వియస్ గా అది ఇట్స్ ఆల్సో మై రెస్పాన్సిబిలిటీ. లైక్ మేము అక్కడ ఆర్గనైజ్ చేస్తున్నాం, మా దగ్గరికి వచ్చిన ఒక మీడియా మిత్రురాలుకి ఇట్లా జరుగుతుందంటే మేము ఖచ్చితంగా స్టాండ్ తీసుకుంటాం. వీ విల్ స్టాండ్ ఫర్ విప్లవ్ శ్రీ గారు, లైక్ తులసి చంద్ గారు మీద అయినా కానీ, ఎవరి మీద అట్లా జరిగినా కానీ మేము తీసుకుంటాము. వాళ్ళు కూడా హ్యూమన్స్ కదా, వాళ్ళు జర్నలిస్టులు, ఇండిపెండెంట్ జర్నలిస్టులు. వాళ్ళు ప్రజల కోసం గ్రౌండ్ రియాలిటీని చూపిస్తూ వాళ్ళు ముందుకెళ్తారు. వాళ్ళు మీకు అన్యాయం జరిగినా మీ దగ్గరికి వస్తాడు, మీతోనే ఉంటాడు, మీకోసం పోరాడతాడు మీకు న్యాయం జరిగే వరకు. మీకు ఆ గాయం తగలేదు కాబట్టి మీకు ఆ నొప్పి తెలియట్లేదు. మీరు అట్లా చేస్తున్నారు, అది మీరు ఒక మాయలో ఉన్నారు, మీరు ఒక నషాలో ఉన్నారు. మీ నష పోయే వరకు మా ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. ప్రజల్లో పీపుల్ ప్రెజర్ అవుతూనే ఉంటుంది. వ్యవస్థలు మారే వరకు, మీ నష నుంచి బయటకు వచ్చే వరకు మాలాంటి ఉద్యమాలు, అవేర్నెస్ చేసే అంటే ఒక ఎస్టాబ్లిష్మెంట్ని మేము కంటిన్యూ చేస్తాం. అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి. మాకు ఎవరితో శత్రుత్వం లేదు. మనందరం ఈ దేశ పౌరులమే. మనమందరం రాజ్యాంగ అంశాలతో లోబడే మనం అన్ని పనులు చేస్తున్నాము. ఆబ్వియస్గా మనందరం మిత్రులము. మన ఐడియాలజికల్ స్టాండ్స్ డిఫరెంట్ ఉండొచ్చేమో, కాకపోతే మనందరం ఒక విషయం గురించి మాట్లాడుతున్నాం, పేపర్ లీకేజ్ అనేసి. పేపర్ లీకేజ్ వల్ల లక్షల మంది ఎగ్జామ్ రాసి ఆస్పిరెంట్స్కి నష్టమే కాదు. అది ఈ దేశంలో ఉన్న పేరెంట్స్, వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు, కుటుంబ సభ్యులు, వాళ్ళందరికీ నష్టం జరుగుతుంది. సాటి విద్యార్థిగా మేమందరం బయటకు వచ్చాం. సాటి ఒక సోలిడారిటీగా ఈ సమాజంలో ఉన్న వాళ్ళుగా, ఈ సమాజం కోసం పనిచేసే వాళ్ళుగా మేము బయటకు వచ్చాం. జర్నలిస్టులు బయటకు వచ్చారు, యాక్టివిస్టులు బయటకు వచ్చారు. వాళ్ళందరూ ముందుకు వచ్చి మద్దతు చెప్తూ వచ్చారు. మీరు ఇట్లాంటి పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తూ, పిచ్చి పిచ్చి విశేషాలు స్పెక్యులేషన్స్లో పెడుతూ వస్తే మేము ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తాం. మీ ఆటలు సాగమని చెప్తాం ఫ్యూచర్లో జరిగే